గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. పేరు సీత సార్. మాది కోదాడు పక్కన వాయలసింగరం అనే పల్లెటూరు. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించిన సార్. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి? 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు. కూలినాలికి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్. మా భవిష్యత్తు ఇట్లా అయిపోయింది, కూలి బతుకు అయిపోయింది. మా పిల్లలన్నా మంచిగా బతుకుతారేమని మేము ఆశపడ్డాం సార్. ఇంత దూరం వచ్చినాక మమ్మల్ని అన్యాయం చేయకండి సార్. మీరు దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నాం, మాకు పెద్దలు ఎవరు తెలవదు సార్. అసలు ఏ రికమెండేషన్ లేకుండానే చదువుకున్నారు సార్ మా పిల్లలు. 10th ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు. నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుందని మేమెంతో సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పటి వరకు మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేము సార్. ఉంటా సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరి బాధ విన్నారు మీడియా వాళ్ళు కూడా. ఏంటంటే పిల్లలు చాలా కష్టపడి రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారు. ఆ ర్యాంకుల్ని రాజకీయం చేయొద్దండి, దయచేసి రాజకీయం చేయొద్దు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఉన్నారు ఇక్కడంతా. 3 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక్కసారి. అంతేగాని 3 కోట్లు ఇచ్చారు 3 కోట్లు ఇచ్చారంటే 3 కోట్లు ఇచ్చుకునే స్తోమతే ఉంటే పిల్లల్ని చదివించడం ఎందుకండి? ఇంకా వాళ్ళు పక్కన వాళ్ళు వీళ్ళు అందరూ కూడా అంటున్నారు మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఇంకా గెలిచావు అని. ఆ మాట వినే లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు రేయింబగళ్ళు అసలు అన్నీ మర్చిపోయారండి. అసలు నిద్ర లేదు, అన్నం లేదు, ఏం లేదు, దీని మీదనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దు, వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళని ఎలాగైనా కూడా ఇప్పుడు న్యాయం జరిగితేనే కదండి రేపు పొద్దున వచ్చే పిల్లలకి న్యాయం అనేది తెలుస్తుంది. న్యాయం లేకపోతే ఇంకా రేపు పొద్దున వచ్చే పిల్లలు కూడా అన్యాయానికి గురవుతారు. అందరినీ అన్యాయానికి గురి చేయొద్దు. దయచేసి అందరికీ మీరు న్యాయం చేసి వాళ్ళ జీవితానికి ఒక బాట చూపించండి. తల్లిదండ్రులకి ఆశను అనేది కల్పించండి. ఎంతమంది తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ బాధను గమనించి వాళ్ళకి న్యాయం చేయండి. అందరూ ర్యాంకు పిల్లలు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారండి. కష్టపడకుండా ఎవరికీ రాలేదు. 10 మందికి వస్తే 10 మంది చదువుకుంటే ఒక్కళ్ళకే ర్యాంక్ వస్తుంది. అలా అంటే 10 మంది మంచివాళ్ళు కాదని కాదు, వాళ్ళు మళ్ళీ రాసుకొని మళ్ళీ ప్రయోజకులు అవ్వచ్చు. అంతేగాని వచ్చిన వాళ్ళ మీద రాళ్ళు వేయకండి, వాళ్ళకి న్యాయం చేకూర్చండి. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దు, అంతే. అందరికీ నమస్కారం అండి. మా బాబు బీటెక్ కంప్లీట్ అయినప్పటి నుంచి వాడు ఏంటంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు. కొన్ని సంఘటన వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాడు. తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డప్పుడు మేము గ్రూప్ 1 ఫస్ట్ అపియర్ అని చెప్పినప్పుడు వాడు యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతాను మమ్మీ అని చెప్పాడు. కానీ బట్ స్టిల్ మేమేంటంటే ఫస్ట్ ఇది రాస్తే బాగుంటుండు అని అనుకున్నాము. సో రాశాడు, కష్టపడి రిజల్ట్ సాధించాడు. ఈ కష్టాన్ని వట్టిగానే రాలేదండి ఈ ఫలితము. వాడు రాత్రింబగలు రోజుకు 4 గోడల మధ్యలో కూర్చొని ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించాడు. ఈ జర్నీలో వాళ్ళ నాన్నని కూడా అతను కోల్పోయాడు. అయినా కూడా ఎప్పటికీ వెనుకంజ వేయలేడు. నేను నాన్నకలను ఎలాగైనా తీరుస్తాను మమ్మీ అని చెప్పి కష్టపడి ర్యాంక్ సాధించాడు. అండ్ అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాడేంటంటే అన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. ఆ మేడం అన్నట్టు నోటికొచ్చిన ముద్దని తన్నేసినట్టు చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? దీనికి కారకులు ఎవరిని ప్రశ్నించాలి మేము అసలు? రైట్, కష్టపడి సంపాదించిన ర్యాంక్ హోల్డర్స్దా తప్పు, లేదంటే ఈ సమాజాన్ని నమ్ముకున్న మాదా, లేక ఎవరు బాధ్యులు దీనికి ర్యాంకు రాని పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని ఎందరో రాజకీయ నేతలు ర్యాంక్ వచ్చిన పిల్లల్ని తొక్కేయాలని చూస్తున్నారు. ఒక
అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా ఒక ఇలిటరేట్ లాగా బిహేవ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు తెలుసు పిల్లల వాల్యూ ఏంటి అనేది. ఒక్కసారి గమనించండి, ఇలా చేస్తే సమాజం మీద నమ్మకం పోతుంది. ఎంతమంది అందరూ ర్యాంక్ హోల్డర్సే, అందరూ కష్టపడ్డారు కాదనట్లేదు, కానీ అక్కడ ఉన్నాయి కేవలం 563 పోస్టులు మాత్రమే. ఓన్లీ 563 మెంబర్స్కి మాత్రమే ఇవ్వగలుగుతారు. అది మనం గమనించాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది మా కుటుంబ సమస్య కాదండి, ఇది మన అందరి సమస్య. ఒకసారి ఆలోచించండి, ఇలాగే మనం ప్రయత్నిస్తే ఏమవుతుంది. వాడు ఎప్పుడు కూడా ఏంటంటే ఏ లగ్జరీ లైఫ్ కోరుకోలేడు, ఏది కూడా కోరుకోలేడు. జస్ట్ ఏంటంటే బుక్స్ మధ్యలోనే ఉన్నాడు, ఎన్నో త్యాగాలు చేశాడు. అన్నీ చేసినా కూడా ఈరోజు ఒక నిర్దోషిలాగా ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడడం ఎంత మట్టుకు కరెక్ట్? దీనికి ఎవరు జవాబు చేస్తారు? రైట్, 3 కోట్లు అంటున్నారు, చీటింగ్ అంటున్నారు, దాన్ని ప్రూవ్ చేయండి ఫస్ట్. మేము ప్రూవ్ చేస్తాము వాళ్ళు కష్టపడ్డారు, ర్యాంక్ సాధించారని. వాళ్ళు రాసిన మెటీరియల్ మా దగ్గర ఉంది, వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రతి మెటీరియల్ ఉంది. రైట్, మీరు ఒకరిని ప్రశ్నించే ముందు మీరు ఎంత మట్టుకు కరెక్ట్ అనేది మీరు చూసుకోండి ప్లీజ్. నేను దయచేసి కోరేది ఒకటే, ఇక్కడ పిల్లల్ని తప్పు పట్టకండి, కష్టపడిన పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి. దానివల్ల ఏంటంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి, సో వాళ్ళకు మళ్ళీ ర్యాంక్ వస్తుంది. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, బికాజ్ ఇవన్నీ మాకు కొత్త, ఇవేమీ మాకు అలవాటు ఉన్నాయి కాదు, పొలిటీషియన్స్మే కాదు, ఏది కాదు, ఒక సామాన్య ప్రజలం మేము. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.